Welcome back to our YouTube channel, Neeli Meghalalo. Hi అందరికి ఇప్పుడు ఈ రోజు వచ్చే ఎపిసోడ్ వచ్చేసేసి అక్టోబర్ 15, 16 ప్రాంతాల్లో షూట్ చేసామండి. ఇంద్రా యుఎస్ లో, నేను ఇక్కడ షూట్ చేసామన్నమాట. ఫన్నీగా ఉంటుంది, వేసుకుందాం తర్వాత అనేసి షూట్ చేసుకున్నాము. కాకపోతే పరిస్థితుల ప్రభావం సడన్గా అంకుల్ ఇలాగా, అప్పుడు చాలా హెయిల్ అండ్ హెల్దీగా ఉన్నారు అంకుల్, కానీ సడన్గా ఇలాగ అంకుల్ చనిపోవడం మూలాన ఆ ఎపిసోడ్ వేయలేకపోయాము. ఇంక ఇప్పుడు అన్నీ మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ అన్నీ అయ్యే వేసుకోవాలి కాబట్టి ఆ ఎపిసోడ్ వేయడం జరుగుతుంది. సో దయచేసి మీరు ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు, ఇవన్నీ పాత ఎపిసోడ్లు, పాతగా ఫస్ట్ తీసేసిన ఎపిసోడ్లని ఈరోజు వేస్తున్నాం. ఓకేనా, చూసి ఎంజాయ్ చేయండి అంతే. ఈ రోజు ఎపిసోడ్ క్రేజీ ఎపిసోడ్, నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ జరగబోతుంది. ఎందుకునండి, ఇట్ ఈస్ అ కాంపిటీషన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ అన్నమాట. అయితే మా చెల్లెలు నాకు మా ఆయనకి ఒక కాంపిటీషన్ పెట్టిందనమాట, ఒక మష్రూమ్ శాండ్విచ్. ఓకే, సో ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేయబోతున్నాను. ఎలా ఉంటుందో చూసి తరించండి. డిన్నర్ కి సేమ్ రెసిపీ చేస్తుంది. ఆయన యుఎస్ లో చేస్తారంట, నేను ఇండియాలో చేస్తున్నాను. ఇండియా అంటే మన హైదరాబాద్ లో లేండి. ఇద్దరు ఎలా చేసామో, యుఎస్ అందమైన కిచెన్ లో లేకపోతే మన బుల్లి కిచెన్ లో మనం చేస్తే అందంగా ఉంటుందా, ఎవరిది లుక్ బాగుందో చూసుకుందాం ఈరోజు. ఓకేనా, యుఎస్ వర్సెస్ ఇండియా, ఇది గొడవ అన్నమాట. అండ్ జడ్జిమెంట్ మీరు ఇస్తారు. జడ్జిమెంట్ ఏంటి? రంగు, రుచి, చిక్కదనం అంటాం కదండి మనము. లుక్, చేసిన విధానం. అలాగే నీలి మేఘాల్లో జరిగే ఈ కాంపిటీషన్ లో ఇంద్రా చూడడానికి అందంగా ఉందా, రుచి అద్భుతంగా ఉండుంటుందా, లేకపోతే వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారా, మామూలుగా చిన్న కిచెన్ లో వండుకునే మనము మన దాంట్లో విషయం ఉందా, ఈ రెండు తేల్చడానికి మీరే. ఎవరిది బాగుందో మీరు కింద కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఓకేనా, సో రెడీయా? స్టార్ట్ చేద్దామా? పదండి. మర్చిపోయాను, ఎలా షూటింగ్ జరుగుతుందని మీరు అనుకుంటున్నారు కదా, కెమెరామెన్ కూడా పిలిపించుకున్నానండి. మరి నీట్ గా రావాలి కదా, మరి ఎక్కడ తేడా ఉండకూడదు. ఓకేనా, రెడీ, స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఇది వచ్చేసేసి అగారో డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ గ్యాలక్సీ అండి. ఇది న్యూ ఇయర్ గిఫ్ట్ ఫర్ మై ఫాదర్ అనమాట. వాళ్ళున్న వయసుకి వాళ్ళకి బీపీ ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి కాబట్టి హెల్దీ ఫుడ్ తినడం విత్ లెస్ ఆయిల్ తినడం మంచిది అని చెప్పేసి, అండ్ మమ్మీకి ఈజీగా ఉంటుంది పాపం, మళ్ళీ కూర్చొని కష్టపడి స్నాక్స్ చేయటం అలా కాకుండా దీనిలో వేసేస్తే టైం సెట్ చేసేస్తే అయిపోతుంది కాబట్టి ఇది వాళ్ళ కోసం గిఫ్ట్ గా కొన్నాను అనమాట. సో ఈ రోజు నేను మీకు దీంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి చూపిస్తా, పనీర్ టిక్కా చేసి చూపిస్తా, అంటే ఒక మక్కెట్ కూడా చేసి చూపించేస్తాను. ఓకేనా, సో ఫస్ట్ అయితే దీనిలో ఫీచర్స్ ఏంటి అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. ఫ్రై, రోస్ట్, టోస్ట్, బేక్ ఇవన్నీ కూడా ఈ అగారో డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ లో చేయొచ్చండి. అండ్ దీంట్లో వచ్చేసి వెజ్ అండ్ నాన్ వెజ్ కేక్స్ చేసుకోవచ్చు, కుకీస్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి చూద్దాం. సో ఆన్ చేసిన తర్వాత ఇది ఇలా మనం ఇచ్చేస్తే, మీరు ఇక్కడ చూస్తే అన్ని ఆప్షన్స్ ఉన్నాయండి నీట్ గా. టైమర్, డిగ్రీస్, మినిట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ లెగ్, ష్రింప్, కేక్, స్టేక్, ఫిష్, రిబ్స్ ఇవన్నీ కూడా వండుకోవచ్చు అనమాట. అండ్ ఇది ఈ సైన్ వచ్చేసేసి కీప్ వార్మ్, అంటే మనం వండిన తర్వాత వార్మ్ గా ఉండడానికి అనమాట ఇది. సో ఇది వచ్చేసేసి టైమర్ అండి, ప్లస్ మైనస్ మీరు చేసుకోవచ్చు. ఫ్రెంచ్ ఫ్రైస్ అని మనం నొక్కామనుకోండి 20 minutes అని వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అండ్ ఇది వచ్చేసి అయినా సరే మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డిగ్రీస్ అప్ టు 200 degrees వెళ్తుంది అనమాట. ఇది పొటాటో వెజ్జెస్ వేసేద్దాం. ఈ లోపల ఇలాగ ఒక ప్లేట్ వస్తుందండి, ఆ ప్లేట్ని మనం ఫిక్స్ చేసుకోవాలి. దాంట్లో పొటాటో వెజ్జెస్ ఆన్ చేసాము, స్టార్ట్. 200 degrees లో ఇది అవుతుంది 20 minutes. మధ్యలో 10 minutes తర్వాత ఒకసారి చూద్దాం. సో 20 minutes మనం ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టాం కదండి, ఇప్పుడు మధ్యలో మనం ఒకసారి టాస్ చేయాలన్నమాట. సో ఇలా మనం తీసి చూడండి, అసలు నేను ఒక్క డ్రాప్ ఆఫ్ ఆయిల్ కూడా వేయలేదు, మొత్తం ఇలా చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొక 10 minutes పెట్టేసామంటే మంచిగా మన పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది రెడీ అయిపోతాయి. సో ఇప్పుడు మళ్ళీ మనం పుష్ చేసేస్తాం, మళ్ళీ అక్కడి నుంచి అది స్టార్ట్ అయిపోతుంది. చూడండి మళ్ళీ సేమ్ ప్లేస్ నుంచి స్టార్ట్ అయిపోయింది. సో మన ఫ్రెంచ్ ఫ్రైస్ కుక్ అయిపోయింది. ఇదిగోండి ఎంత మంచిగా క్రిస్ప్గా, చూసారా ఎంత క్రిస్ప్గా ఉన్నాయో. ఇంకోండి అమేజింగ్ టేస్ట్, చాలా బాగుందండి, అసలు జీరో ఆయిల్. ఇప్పుడు మనము పన్నీర్ టిక్కా చేద్దామండి. మీకు కావాలంటే మీరు చికెన్ ఫ్రై ఏమన్నా కూడా చేసుకోవచ్చు. ఇలాగా మనం పెట్టుకుందాము. సో లైట్గా మనము ఆయిల్ డ్రిజిల్ చేస్తామన్నమాట.
ఎక్కువ కూడా అవసరం లేదు, ఊరికే అలాగా ఫ్యూ డ్రాప్స్. ఆన్ చేసిన తర్వాత ఆన్ చేస్తున్నాం. పనీర్ చాలా ఫాస్ట్ కుక్ అవుతుంది కాబట్టి 15 minutes at 180 degrees సెట్ చేసేసాం. యూజర్ మాన్యువల్ 2 year వారంటీ నుంచి వస్తుంది అనమాట. మీకు లోపల అన్ని ఎక్కడెక్కడ ఏమేమి డౌట్స్ ఉన్నా సరే మొత్తం క్లియర్గా ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది, మొత్తం క్లియర్లీ మెన్షన్ చేసి ఉంటుందండి. మీకు ఈజీగా ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇది వచ్చేసేసి రెసిపీ బుక్ అనమాట. చక్కగా మంచిగా చూడండి, మఫిన్స్ ఎలా చేసుకోవాలి, స్వీట్ పొటాటో ఫ్రైస్, బేగిల్ రెసిపీస్, ప్రతిదీ అన్ని మొత్తము దీంట్లో బోలెడన్ని రెసిపీస్ ఉన్నాయండి. సో దట్ యూ కెన్ యూజ్ ఇట్ అనమాట. ఈజీగా ఉంటుంది. సో కరెంట్ పోయిందండి, మళ్ళీ కరెంట్ వచ్చేటప్పుడు అంటే మాకు జనరేటర్ ఉంది, కరెంట్ వచ్చేసిన వెంటనే మళ్ళీ ఎక్కడైతే స్టాప్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. చూసారా, ఎక్కడి నుంచి అయితే స్టాప్ అయిందో మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ స్టార్ట్ అయింది. ఇదిగోండి ఆటోమేటికలీ అదే అవుతూ ఉందన్నమాట. నాకు టెన్షన్ లేదు, ఎక్కడ స్టాప్ అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో బీప్ వచ్చిందండి. అండ్ సి మన పనీర్ టిక్కా ఎంత బాగా వచ్చిందో. సో ఇది రెడీమేడ్ కేక్ మిక్స్ అండి. డైరెక్ట్ గా వాటర్ అండ్ ఆయిల్ కలిపేసేసి ఇలా మగ్ లో వేసేసాను. ఇప్పుడు ఇది వచ్చేసేసి మనం ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టేస్తాం. సో ఈ డిటాచబుల్ బాస్కెట్ చాలా అంటే చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఆన్ చేసాం కదా, 180 degrees కదా, మనం ఇక్కడ 160 degrees కి పెట్టుకుందాం. అండ్ టైమర్ వచ్చేసేసి 20 minutes పెట్టుకుందాం. ఆన్ చేద్దాం. యమ్మీ మగ్ కేక్ ఈజ్ రెడీ. చాలా బాగా వచ్చిందండి. సో ఫ్రెంచ్ ఫ్రైస్, పనీర్ టిక్కా అండ్ మగ్ కేక్ అన్నీ రెడీ అయిపోయాయండి. చాలా అంటే చాలా ఈజీగా జరిగిపోయింది అనమాట. సో ఈ బాస్కెట్ ని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇదిగోండి ఇలా మనం ఒక మంచి టిష్యూ తీసేసుకొని యూ జస్ట్ హ్యావ్ టు వైప్ ఇట్ అండ్ ఇట్ ఈస్ క్లీన్ కంప్లీట్లీ. సో ఇది వచ్చేసేసి హీటింగ్ కాయిల్ అండి. లోపల ఈ బాస్కెట్ ఎప్పుడైతే లోపల పెడతామో ఈవెన్ గా మొత్తం వచ్చేటట్టు చూస్తుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. యూ జస్ట్ హ్యావ్ టు పుల్ దిస్ బాస్కెట్ లైక్ దిస్. అండ్ మీకు పైన చెప్పాను కదా, ఇంకా చాలా మోడ్స్ ఉన్నాయండి. మీరు రెసిపీ బుక్ చూసినట్టయితే దీంట్లో మీరు రకరకాల బ్రెడ్ కూడా బేక్ చేసుకోవచ్చు, కుకీస్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ మనకుంటే ఏదంటే అది చేసుకోవచ్చు అనమాట. సో అందుకని ఈ అగారోది డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ గ్యాలక్సీ వచ్చేసేసి చాలా అంటే చాలా ఈజీగా ఉంది. సో ఐ హోప్ మై మామ్ విల్ లవ్ ఇట్. తనకి నచ్చి తను కూడా మంచి మంచి రెసిపీస్ మా మమ్మీకి మా నాన్నకి చేసి పెడుతుంది అని అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు మన ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. పదండి. మా మరదల వాళ్ళ ఇంట్లో ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే బ్యాక్ యార్డ్ మంచిగా సన్ రైజ్ కనిపిస్తుంది. అండ్ మూన్ రైజ్ కూడా ఇటు నుంచే అవుతుంది అనమాట. అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా, ఎంత మంచి బ్యాక్ యార్డ్ అంటే. మీకు గుర్తుందా, నేను మన వైఫ్ ఇక్కడ చక్కగా స్నో పడుతున్నప్పుడు డాన్స్ చేసాము. సేమ్ ఇదే లొకేషన్ అనమాట. ఇప్పుడు స్నో లేదు, ఇది అప్పుడే డ్రై అయిపోయి లీవ్స్ చూడండి ఊడిపోయాయి. ఫాల్ కలర్స్ చూసారా. మీకు ఇటు నుంచి చూపించాను కదా, ఇప్పుడు నా మరదల వాళ్ళు ఇట్లా ఇలా చూపిస్తాను. తనకి చెట్లు అంటే చాలా పిచ్చి. ఎన్ని మొక్కలు పెంచదు అంటే, రోజు చూసారు అది పెద్ద పెద్ద ఉంది. చూసారా బ్యూటిఫుల్ కిచెన్ మా మరదలది, ఎంత నీట్ గా ఉందో. ఆల్రెడీ ఇంతకుముందు వ్లాగ్స్ లో చూసారు, బట్ స్టిల్ ఇప్పుడు నేను ఒక్కనే చేస్తున్నాను కాబట్టి ఇంకా కొంచెం బాగా నీట్ గా చేశాను. వాళ్ళకి పెద్ద కిచెన్ ఉంటుంది, మనకి బుల్లి కిచెన్ ఉంటుంది. వాళ్ళకి పెద్ద పెద్ద మొక్కలు, చెట్లు, ప్రకృతి ఉంటుంది. మనకి ఏముండదు అపార్ట్మెంట్ లో. కానీ ఇవే మనకి సంతోషం. మనం అక్కడ ఉండలేము, వాళ్ళు ఇక్కడ ఉండలేరు. మా ఆయన ఏదో ఈ రోజు అక్కడ బ్యూటీగా షూట్ చేద్దామని ఆయన అనుకుంటే అక్కడి నుంచి ఆయన ఇక్కడికి రావాల్సిందే, ఇదే కిచెన్ లో షూటింగ్ చేయాల్సిందే. అవునా కాదా? సో మన బ్రెడ్స్ మష్రూమ్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు 4 శాండ్విచ్ బ్రెడ్ స్లైసెస్ మన ఇండియావి. ఓకే, మోజరెల్లా చీజ్ ఇలా గ్రేటెడ్ గా మనకి రెడీమేడ్ గా దొరికిపోతుంది. మష్రూమ్, బటన్ మష్రూమ్స్ ని ఇలాగ కడిగి ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను, స్లైస్ చేసి. ఆనియన్స్ ని కూడా ఇలా స్లైస్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసేసి మన గ్రీన్ చట్నీ అండి. ఎంతైనా మనము ఇండియా కదా, కొంచెం మనకి స్పైస్ లెవెల్ అనేది తగలాలి. సో దీంట్లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొంచెం పెరుగు అండ్ ఉప్పు వేసి గ్రైండ్ చేశాను అనమాట. సో ఇది మన స్పైస్ చట్నీ. దాని తర్వాత కొంచెం పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్, బటర్, సాల్ట్. ఈ కరేపాకు ఎందుకో లాస్ట్ లో చెప్తాను. ఓకేనా? లాస్ట్ లో నాకు అనిపించిందండి కొంచెం గార్లిక్ చాప్డ్ కూడా వేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనిపించింది. ఈ టొమాటోస్ చూసారా, మా మరదల వాళ్ళ ఇంట్లో తను పెంచిన టొమాటోస్ ఎంత బాగున్నాయి కదా. అందరికి తెలిసి నా కళ్ళలో నీళ్ళు వస్తాయి ఉల్లిపాయలు కట్ చేస్తే. మీకే కాదండి అందరికి వస్తాయి. కానీ నాకు నా వల్ల భరించలేనండి, అందుకే మా ఆవిడ తట్టుకోలేదు నా కళ్ళలో నీళ్ళు వస్తే. అందుకే మీ ఆవిడ కట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు మీరు ఇది
నేను ఏదో మాట్లాడిస్తూ ఉంటాను, నవ్విస్తుంటాను. కళ్ళల్లో నీళ్ళు ఆగిపోతాయి అప్పుడు. సో అసలు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే ఫస్ట్ ఇది శాండ్విచ్ అండి, బ్రెడ్ శాండ్విచ్. బ్రెడ్ లో మష్రూమ్ శాండ్విచ్. యాక్చువల్లీ కరెక్ట్ గా మీకు మష్రూమ్ శాండ్విచ్ లో మనకు కావాల్సింది ఫస్ట్ ఆనియన్, మష్రూమ్స్. కాబట్టి ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసేసుకుని, కొంచెం నాకు ఇది కొంచెం ట్రిక్కీ పని అనమాట, నాకు రాదు కాబట్టి ట్రై చేస్తున్నాను. నా మరదలు హెల్ప్ చేస్తానంది, బట్ నేను వద్దని చెప్పా. ఎందుకంటే మనం చేసుకుని తింటేనే ఆ తృప్తి వేరే ఉంటుంది. ఇప్పుడు ఆ మరదలు కూడా తినాలన్నమాట నేను చేసేది. మరి ఇప్పుడే మనం చేసుకుని తినాలన్నారు అంటే ఇప్పుడు నా శాండ్విచ్ నన్ను చేసుకోమన్నట్టే కదా. నేను చేసింది మనం చేసుకుని తినాలంటే నేను చేసింది నీకు పెడతాను. ఇప్పుడు టేస్టింగ్ నువ్వు చేయాలి. ఓకే. ఇవి కొంచెం మనము సన్నగా తరుక్కోవాలండి, మరీ లావుగా కాదు. సో ఇలా ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను. అండ్ మష్రూమ్స్ చాలా హెల్దీ. ఇది నేను ఫ్రై చేయడానికి కొంచెం తీసుకున్నాను అనమాట. అంటే ఐ థింక్ ఒక 4 మష్రూమ్స్ నేను కట్ చేశాను. ఇక్కడ పెద్ద పెద్దగా ఉంటాయి మష్రూమ్స్. అండ్ మనకు కావాల్సిన బటర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ పెప్పర్ పౌడర్, చీజ్, సాల్ట్, ఆయిల్ కూడా కావాలండి. స్టవ్ ఆన్ చేద్దాము. ఓకే, కింద చూసారా మంట కూడా. దీంట్లో బటర్ వేద్దాం. మా చెల్లి ఇంకా మా ఆయన కలిసి నాకు ఒక ఛాలెంజ్ విసిరారండి. మనం ఛాలెంజ్ అంటే అసలు ఊరుకోంగా. ఛాలెంజ్. సో బటర్ మెల్ట్ అవుతుంది. సో నా మరదలు నాకు మంచి ఫ్రెండ్ లాంటిదండి, చాలా హెల్ప్ చేస్తుంది. యాక్చువల్లీ వంట విషయంలో అన్నింటిలో కూడా కొంచెం నేర్పిస్తుంటుంది అనమాట. ఏంటి మీ ఆవిడ కన్నానా? కరిగిపోయింది. దీంట్లో మనము గార్లిక్ వేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసుకుంటున్నాను. పక్క నుంచి ఆనియన్ ఫ్రై అవ్వాలండి, మంచిగా గోల్డెన్ ఫ్రై అంటారు. గార్లిక్ అండ్ మష్రూమ్ ఈజ్ అన్ ఎక్సలెంట్ కాంబినేషన్ అండి, అందుకనే గార్లిక్ వేసాను అనమాట. ఎక్కువ సాటే చేయకూడదు, లైట్ సాటే. ఆనియన్ ఫస్ట్, ఎందుకంటే ఆనియన్ కొంచెం రా కదా. మష్రూమ్స్ విల్ కుక్ ఫాస్టర్ దాన్ ఆనియన్స్, అందుకని ఫస్ట్ కొంచెం ఆనియన్, తర్వాత అప్పుడు మష్రూమ్. సో చూసారు కదా, లైట్ గోల్డ్ కలర్ లో వచ్చాయండి. ఇప్పుడు మనకి 2 స్లైసెస్ కదండి, మనం ఎక్కువ వేసుకోక్కర్లేదు. ఉల్లిపాయలు మనకి ఎంత అవసరమో అంత వేసుకుందాం. ఓకే, ట్రాన్స్లూసెంట్ అంటారు దీన్ని, అంటే ఇలా గోల్డెన్ ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు మనము మష్రూమ్స్ వేసేసుకుందామండి. మష్రూమ్స్ చాలా ఫాస్ట్గా ఉడుకుతాయి. సీ ఎంత మంచిగా వాష్ చేసుకుని ఎంత నీట్గా పెట్టుకున్నానో. అంటే వాష్ చేయకూడదు, ఇది టిష్యూతో మనం నీట్గా తుడుస్తాం అనమాట. ఇప్పుడు మనం మష్రూమ్స్ వేసేసుకుందాం. టెంప్టింగ్ గా ఉంది కదా. లైట్ గా సాల్ట్ వేస్తున్నానండి, ఎక్కువ వేయట్లేదు. ఎందుకంటే బటర్ లో సాల్ట్ ఉంటుంది, దాని తర్వాత మనం చేసిన గ్రీన్ చట్నీలో సాల్ట్ ఉంటుంది, అన్నిట్లో సాల్ట్ ఉంది. కాబట్టి లెట్ ఇస్ నాట్ పుట్ మచ్ సాల్ట్. ఇంతకంటే ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి, ఆ క్రంచీనెస్ ఉండాలి ఆనియన్ లో. ఓకే, ఇది మష్రూమ్స్ ఇలా ఫ్రై అవుతుండగానే మనం కొంచెం సాల్ట్, పెప్పర్ వేసుకుందాం. తగినంత సాల్ట్ చూసుకుని వేసుకోండి. తగినంత అంటే కొంచెం పెప్పర్ బాగా తినేవాళ్ళు పెప్పర్ వేసుకోవచ్చు, కొంచెం లైట్గా బాగుంటుంది. కొద్దిగా పెప్పర్ వేస్తున్నాను. ఇది కూడా ఎక్కువ వేయట్లేదు, ఎందుకునంటే మరి ఓవర్ స్పైస్ చేసుకోకూడదు. కొంచెం చిల్లీ ఫ్లేక్స్. సో నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్. సాల్ట్ వేసేసుకున్నాము, పెప్పర్ వేసేసుకున్నాము, చిల్లీ ఫ్లేక్స్ అండి. అను నువ్వు కూడా చిల్లీ ఫ్లేక్స్ వేయి, ఓకే, మర్చిపోకు. ఆహా, సరే ఎంత బాగుందో. ఇప్పుడు దీంట్లో మనం మష్రూమ్స్ వేసేస్తున్నాం అనమాట. మష్రూమ్స్ మాత్రం మొత్తం వేసేస్తున్నా. వేసేసి మష్రూమ్ ఎక్కువ టైం పట్టదండి కుక్ అవ్వడానికి. మష్రూమ్ హార్డ్లీ 5 minutes పట్టదనమాట. మష్రూమ్ చాలా ఫాస్ట్గా, ఎందుకంటే దాంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. అండ్ మష్రూమ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. డైరెక్ట్ విటమిన్ డి సోర్స్ మనకి మష్రూమ్ అనమాట. సో మష్రూమ్ ఇంటేక్ అనేది మనం ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇలాంటివన్నీ మా ఆయన చెప్పరండి అక్కడ, ఎందుకునంటే మనకు తెలియదు కదా. మష్రూమ్లో విటమిన్ డి ఉంటుంది, అది మన హెల్త్కి మంచిది. గార్లిక్ తింటే మన హార్ట్కి మంచిది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఆనియన్ కూడా మనకి మంచిది, చిల్లీ ఫ్లేక్స్ తింటే మంచిది. ఇవన్నీ మనకి ఏం తెలుసండి. పెప్పర్ ఈజ్ గుడ్ ఫర్ హార్ట్. ఇవన్నీ ఆయనకు తెలియదు కదా పాప. ఆయన ఏం చెప్తారు చెప్పండి. కొంచెం హై చేసుకోవాలండి, సిమ్లో ఉంది కదా ఇప్పుడు దాకా. కొంచెం హై చేసుకుని
ఫ్రై చేద్దాం. సో ఈ మన మష్రూమ్ అండ్ ఆనియన్స్ అండ్ గార్లిక్, పెప్పర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మన శాండ్విచ్ని రెడీ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ వీ హ్యావ్ టు రెడీ ద శాండ్విచ్. అయిపోయిందండి. అంటే మనం ఎక్కువ ఫ్రై కూడా చేసుకుంటే బాగోదు, మష్రూమ్ టేస్ట్ పోతుంది. సో కొంచెం మీడియం ఫ్రై అనమాట. నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఇది చూస్తానికి ఎంత బాగుంది కదా మీకు. ఇప్పుడు దీనిలో నేను ఏం చేస్తానంటే కొంచెం బటర్ ఉంది కాబట్టి కొంచెం లైట్గా ఇంకా బటర్ వేసుకొని నేను బ్రెడ్ కూడా దీనిలోనే ఫ్రై చేసేస్తాను. సో ఫస్ట్ ఇలా మనము గ్రీన్ చట్నీ వేసుకుందాము. ఎందుకంటే గ్రీన్ చట్నీ వేసుకుంటే శాండ్విచ్ అమేజింగ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా గ్రీన్ చట్నీ వేసాం కదండి, దీంట్లో మనము ఒక లేయర్ ఆఫ్ చీజ్ వేద్దాము. దాని తర్వాత దీనిపైన మన మష్రూమ్ది ఇలా వేద్దాం. 2 హాఫ్స్ చేసుకుందామండి. 2 శాండ్విచెస్ నీట్గా వచ్చేస్తుంది మనకి. మళ్ళీ పైన నుంచి ఇలాగా. అసలు చూసారా ఏమన్నా ఉందా అసలుకి? నెక్స్ట్ లెవెల్. సో ఈ శాండ్విచ్ నెక్స్ట్ బ్రెడ్ కూడా మనం ఇలాగా లైట్గా మళ్ళీ మన చట్నీ పూసేసుకుందాము. ఎందుకునంటే లేకపోతే ఒక సైడ్ బ్లాండ్ ఉంటుంది, నాకు ఇష్టం లేదు అలాగా. సో అందుకని ఇలాగ వేసేసుకొని దీన్ని ఇలాగ పెట్టి ప్రెస్ చేసుకుందాము. ఓకే, సేమ్ థింగ్ ఇది కూడా రెడీ చేసుకున్న తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. ఇప్పుడైతే నేను కొంచెం సిమ్ చేస్తున్నాను. బటర్లో నేను ఇప్పుడు బ్రెడ్ 4 స్లైసెస్ వేస్తున్నాను అనమాట. ఇంత బ్యూటిఫుల్గా మా ఆవిడ చేయలేదు నాకు తెలిసి. కాంపిటీషన్ ఇక్కడ నాకు మా ఆవిడకి. సో ఎవరిది బాగుందో డెఫినెట్లీ మీరు కింద కమెంట్స్, ఎన్ని కమెంట్స్ వచ్చాయో నేను చదువుతాను. మా ఆవిడకి ఎక్కువ కమెంట్స్ వచ్చాయా, నాకు ఎక్కువ కమెంట్స్ వచ్చాయా, ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ టైం నేను అంటే యుఎస్ లో వంట చేయడం ఫస్ట్ టైం, ఇండియాలో చాలా సార్లు చేశాను కానీ అలా కాదు, మరదలకి చేయడం ఫస్ట్ టైం. ఎగ్జాక్ట్లీ. నేను మా మరదల కోసం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, అక్కడ మా ఆవిడ డిన్నర్ ఒక్కతే చేసుకుంటుంది. పర్వాలేదు, పర్వాలేదా? వంచిన వాళ్ళు మరదలు చేస్తే మంచిది. ఫైన్. ఇక్కడ ఎలా అంటే మా మరదలు అసలు నాకు ఓన్లీ ఉండేది ఒకే ఒక మరదలండి నా లైఫ్ టైం. అంతే కదా, నాకు ఎవరు మరదలు లేరు. అంటే జస్ట్ నా ఓన్ మరదలు అనమాట. లైక్ నేను చెప్పేది ఏంటంటే నా సొంత మా ఆవిడ వాళ్ళ సిస్టర్ నా మరదలు, నాకు ఓన్ మరదలు ఒకే ఒక మరదలు ఉంది. ఆలోచించుకోండి చెప్పే ముందు, అది కూడా వీడియోలో. దట్స్ ఓకే. మీకు ఫస్ట్ ఆల్వేస్ నువ్వే వస్తావు నాకు, తర్వాత మరదలు అందరు బాగా చూద్దాం. ఇదే నేను గుర్తుపెట్టుకుంటా. డెఫినెట్లీ మీతో వి ఆర్ మోర్ దెన్ ఫ్రెండ్స్. మరదల కంటే మన ఫ్రెండ్స్ కదా. ఓకే, యాక్సెప్టెడ్ గా ఏదో ఈరోజు డైలాగ్ లేనా, టిఫిన్ ఏనా, ఏమన్నా ఉందా నా రోజు ఈరోజు? అంతే కదా. టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి. ఎంత బ్యూటిఫుల్ గా చూడ కలర్ అసలు. మావాడు నాకు తెలిసి ఇంత అందంగా చేసి ఉండదు, ఇంత నీట్ గా రాదు. చూద్దాం అంత ఎలా చేస్తాం మనం. చూస్తానికి టెంప్టింగ్ ఉంది అసలు. సో ఇప్పుడు ఇలా ప్యాన్ పెట్టుకున్నామండి, మంచిగా ఆన్ చేసుకున్నాము. ఓకే, ఇప్పుడు దీని మీద బటర్ వేసుకుందాం. సో ఇలాగా కరివేపాకుని ఇలాగా దువ్వేయాలండి. దువ్వేసి ఇలా పెట్టుకుందాం. ఓకే, ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి మనం చేసే ఏ వంట అయినా సరే. సో ఇక్కడ ఒక బ్రెడ్ స్లైస్ని పెట్టి ఇలా ప్రెస్ చేయాలి. ఓకే, సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఒక బ్రెడ్ స్లైస్ పెట్టి ఇప్పుడు దీన్ని మంచిగా గోల్డెన్ టోస్ట్ చేయాలి బోత్ ద సైడ్స్. చేసిన తర్వాత ఇలా కట్ చేస్తే మోజరెల్లా చీజ్ ఇలా వస్తుంది. నా భూతో నా భవిష్యత్ అంతే. నేను అయిపోయింది ఇది. ఇప్పుడు ఫస్ట్ మనము దీన్ని మనం మంచిగా డెకరేట్ చేసుకుందాం. డెకరేట్ చేయడం అంటే ఫస్ట్ ఇది నీకు మష్రూమ్స్ ఎక్కువ కావాలా? ఓకే, ఏమి తినరా? తింటా. మష్రూమ్ హెల్దీ బాగా తినాలి, వైటమిన్ డి. కదా. ఇంకా చూడు దీనిపైన నేను చీజ్ వేస్తాను కదా, ఇంకింతే. కానీ ఇట్ ఇస్ సచ్ అ హెల్దీ బ్రేక్ఫాస్ట్ కదా బాబా. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ హెల్దీ డిన్నర్ ఆల్సో. డిన్నర్ కూడా బాగుంటుంది. ఫుల్ డే ఎగ్జాస్ట్ అయిపోయి వచ్చి పెద్దగా పని ఉండదు. ఎగ్జాక్ట్లీ. జస్ట్ మష్రూమ్స్ అండ్ ఆనియన్స్ అండ్ యు ఆర్ డన్. సూపర్. యా.
ఫుడ్ ప్రెజెంటేషన్ అంటే ఇలా ఉండాలమ్మా, నేర్చుకో. నన్ను బాగా What a beauty. What a beauty. ఈ మష్రూమ్ శాండ్విచ్ సూపర్ బ్యూటీ. సో ఇది బోత్ ద సైడ్స్ మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇది ప్రెజెంటేషన్ కోసం అండి కరివేపాకు. అండ్ నేను కరివేపాకు తింటాను, ఎందుకునంటే మన హెయిర్కి చాలా మంచిది కాబట్టి. సో వాళ్ళకి అక్కడ కరివేపాకు దొరకదు కాబట్టి వాళ్ళు కరివేపాకు వెయ్యరు అని నాకు ఫుల్ గ్యారంటీ అనమాట. సో మనకి నచ్చినట్టు మనం వేసుకోవచ్చు, కాస్త కొత్తిమీర పెట్టుకోవచ్చు, లేకపోతే పుదీనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం కదండి, ఏముంది. సెకండ్ సైడ్ చూడండి. ఓ మై గాడ్, వాట్ ఎ శాండ్విచ్. అమేజింగ్. ఇంకేం లేదండి, ప్లేటింగ్ చేసి మంచిగా అలాగా. నా స్పూన్ కూడా చూసారు కదా, దిస్ ఇస్ కాల్డ్ అన్ ఆమ్లెట్ స్పూన్ అనమాట. వన్ సైడ్ షార్ప్ ఉంటుంది, వన్ సైడ్ ఇలా ఉంటుంది. ఎందుకంటే మనం ఆమ్లెట్ ఇలా కట్ చేసుకోవాలన్నా, బ్రెడ్ స్లైస్ కట్ చేసుకోవాలన్నా, సో ఇలాంటి స్పూన్ ఖచ్చితంగా మా చెల్లెల దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు నేను నా మరదలకి ఫస్ట్ నేను సర్వ్ చేస్తున్నానండి. ఓ వావ్, సీ యమ్. మీతో ఫస్ట్ నువ్వు టేస్ట్ చేసి నాకు చెప్పు ఎలా ఉందో. వద్దులేండి, మీరు ఇద్దరు కలిసి చేద్దాం. ఓకే, లేదండి నన్ను ఫస్ట్ వేసేద్దామని. ఓకే ఓకే. దీన్ని మనం కట్ చేద్దామండి, సో దట్ మీకు తెలియాలి కదా లోపల ఎలా ఉంది అని. సో ఎవరి టేస్టింగ్ వాళ్ళే చేయాలి, ఎందుకునంటే అక్కడ వాళ్ళిద్దరు చేస్తారు, ఇక్కడ మాత్రం మనం సింగిల్ హ్యాండ్ చేయాలండి. సో లోపలైతే మాత్రం కొంచెం సాస్ ఇలాగా డిప్ చేసుకొని సూపర్, చాలా బాగుంది, హెల్దీ. వాట్ అ డిన్నర్. థ్యాంక్స్ చెల్లి ఫర్ ద రెసిపీ, ఐ అప్రిషియేటెడ్. కానీ ఖచ్చితంగా మీకంటే నేనే బాగా చేస్తుంటాను అన్నది నాకు గట్టి నమ్మకం. ట్రై చేయి మీతో, నిజంగా చెప్పాలి. అవునా? హే yes, నైస్ బ్రేక్ఫాస్ట్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. మష్రూమ్ శాండ్విచ్ తప్పకుండా చేసుకొని మీరు కూడా తినండి. అండ్ ఇంద్ర బాగా చేశారా, నేను బాగా, జెన్యున్ కామెంట్స్ ఇవ్వండి ప్లీజ్, జెన్యున్ కామెంట్స్ ఇవ్వండి. అక్కడ మా చెల్లెలు ఉంది, మా ఆయనకి హెల్ప్ చేయడానికి. రెసిపీ వాళ్ళకి తెలుసు, కానీ మనకి రెసిపీ తెలీదు, మనం బ్లైండ్గా చేసాం. సో ఎవరు కరెక్ట్గా హక్కుదారు, హూ ఈస్ ద రైట్ పర్సన్ టు విన్ దిస్ కాంపిటీషన్? ప్లీజ్ మీ అందరికీ చేతులెత్తి మీ అందరికీ మా కెమెరామెన్ నవ్వుస్తున్నారండి, మీ అందరికీ చేతులెత్తి దండం పెట్టి మరీ చెప్తున్నాను, నిజాయితీగా ఉండే వాళ్ళని గెలవనివ్వండి. అక్కడ మా చెల్లెలు ఉంది సహాయానికి, ఇక్కడ నాకు ఎవ్వరూ లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, మా కెమెరామెన్ వీడియో తీస్తున్నారు అంతే. సో మీరే చూసుకోండి ఎవరు గెలవాలి ఏంటి అని. మే ద బెస్ట్ మ్యాన్ ఆర్ ఉమెన్ విన్, ఓకేనా? ఇందిరా గారికి ఎన్ని మెసేజెస్ పంపిస్తున్నారు మీరు, నా కోసం ఎంతమంది ఓట్ చేస్తున్నారు అన్నది మేము కౌంట్ చేసి కమ్యూనిటీ పోస్ట్ లో తప్పకుండా ఎవరు విన్ అయ్యారన్నది నేను పెడతా. సో అందుకని జెన్యున్ గా పోస్ట్ చేయండి, ఓకేనా? జెన్యున్ గా మెసేజెస్ చేయండి. ఇందిరా బాగా చేశారా, నేను చేశాను అన్నది జెన్యున్ మెసేజెస్, నో పార్షాలిటీ, ఓకే? మా ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ టాటా బై బై, లాట్స్ ఆఫ్ లవ్, గాడ్ బ్లెస్ యు ఆల్.